మెక్సికోలో అగావే మొక్క నుండి తీసే ఈ తీయటి రసాన్ని హనీ వాటర్ లేదా స్థానికంగా అగువామీల్ అని పిలుస్తారు. ఈ మొక్క నుండి టేకిలా మాత్రమే కాదు, నేరుగా తాగగలిగే అద్భుతమైన అమృతం లాంటి రసం కూడా వస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే నమ్మశక్యంగా లేదు కదూ. ఒక వ్యక్తి అగావే మొక్క మధ్యలో వంగి నేరుగా రసాన్ని తాగుతున్నాడు. సాధారణంగా అగావే మొక్కలను టేకిలా తయారీకి వాడతారని మనకు తెలుసు, కానీ దాని గుండెలో ఇంత తీయటి రసం దాగి ఉంటుందని చాలా మందికి తెలియదు. మెక్సికో రైతులు అగావే మొక్క మధ్య భాగాన్ని తొలిచి ఒక గుంటలా చేస్తారు. అందులో నుండి మొక్క యొక్క జీవరసం మెల్లగా ఊరుతుంది. పాతకాలంలో పొడవైన సొరకాయ బుర్రలతో ఈ రసాన్ని పీల్చేవారు, కానీ ఇప్పుడు ఆధునిక పాత్రలతో సేకరిస్తున్నారు. ఈ తాజా రసంలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే దీనిని స్థానికంగా తేనె నీరు అని పిలుస్తారు. ఇది సహజమైన తీపితో మొక్కల యొక్క కమ్మని వాసనతో భలే రుచిగా ఉంటుంది. కొన్ని నెలల పాటు ఇలా రసాన్ని ఇచ్చిన తర్వాత ఆ మొక్క తన శక్తిని కోల్పోయి మెల్లగా ఎండిపోయి చనిపోతుంది. అంటే తన ప్రాణాలను దారపోసి మనకు ఆ తీయటి రసాన్ని ఇస్తుందన్నమాట. ఈ సేకరించిన రసాన్ని అలాగే వదిలేస్తే అది సహజంగా పులిసిపోతుంది. అప్పుడు అది తెల్లగా మారి కొంచెం పుల్లటి రుచితో ఒక రకమైన నాటు మద్యంగా మారుతుంది. దీనినే అక్కడ పుల్కే అని పిలుస్తారు.